గతించిన సంవత్సరం అంతా కూడా ఓటమి పాలయ్యావు. ఎన్నో నిందలు దిగమింగుకున్నావు. ఎన్నో బాధలు గుండా వెళ్ళావు. కష్టాలు అనుభవించావు. అయితే ఈ 2026 సంవత్సరంలో మాత్రం నువ్వు ఫలించాలి. అభివృద్ధి పొందాలి. మెండైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. దానికొక మార్గం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. ఎవరు నా యందు ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని దేవాతి దేవుడు సెలవిచ్చారు. ఒకసారి నువ్వు ఆలోచించు. 2025 అంతా కూడా ఆ ఓటమి, ఇబ్బంది, శ్రమల గుండా నువ్వు వెళ్ళడానికి నువ్వు ఎక్కడ నిలబడ్డావు? వేటితో నింపబడ్డావు? ఒక్కసారి ఆలోచించు. ఈ నూతన సంవత్సరం, ఈ 2026 అంతా కూడా నువ్వు దీవించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ కుటుంబం అంతా నెమ్మది, సమాధానంతో ఉండాలంటే గనక నువ్వు క్రీస్తు యందు ఉండాలి. వేటితో నింపబడుతున్నావో, వేటిని ప్రతిరోజు చూస్తూ ఉన్నావో, వేటితో సహవాసం చేస్తున్నావో ఈరోజు ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకు మారాలంటే నీ ఆలోచన మారాలి, నీ సహవాసం మారాలి. నా ప్రభువు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గనక ఆలోచించు, ప్రార్థించు. ఈ 2026 నువ్వు గొప్ప దీవెన పొందుకుంటావు.